ఆత్మ గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మశక్తి పొందాలన్నా ఎవరి అంతర్ప్రపంచంలోకి ఎవరికి వారే ప్రవేశించాలి. అది ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం. నీతులు నీడనివ్వవు, మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, తత్వాలు తలరాతను మార్చలేవు. సరైన సాధన ద్వారా మాత్రమే చెడు కర్మలు దగ్ధం కావడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ఆనందాలు, కీర్తి ప్రతిష్టలతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు సమస్త మానవాళి. ఎన్ని సందేశాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా చివరకు చెయ్యవలసింది సరైన సాధన మాత్రమే. శ్రీకృష్ణుడు నోరు తెరిచి విశ్వాన్ని చూపించాడు అంటే అందరిలోనూ విశ్వం ఉన్నదని చెప్పడమే. అంతరంభంలోని విశ్వాన్ని చూడాలి అంటే ఎంతో ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగియుండాలి. ఆ శక్తి సామర్థ్యాలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం. అప్పుడే కదా దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనేదానికి అర్థం పరమార్థం ఏవిటో తెలిసేది.